ప్రార్థన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు మా మంచి యేసయ్యా, నీకు వందనములు తండ్రి. గత రోజంతట్లో చక్కగా నడిపించి చక్కటి నిద్రను దయచేసి మరొక రోజులో సజీవ లెక్కలో నిలిపి ఉన్నామంటే మీ మహాకృప మాత్రమే తండ్రి. గత రోజులో ఉన్నవారు ఈ రోజులో లేకుండా ఉంటున్నారు ప్రభువా. అయితే మీరు ప్రేమించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఈ రోజును ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకోవడానికి మా అందరి జీవితంలో మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ పాపంలో ఉండిపోయి తండ్రి అనేకమైన శ్రమలు కన్నీరు గుండా వెళ్ళిపోచున్నారో ప్రభా. తెలిసి తెలియక చేసిన పాపం వల్ల తండ్రి శ్రమలు తండ్రి, ఆ యొక్క పాపపు ఫలితము కన్నీరుగా ఉంటున్నదో తండ్రి. వాటి నుండి విడిపించే దేవుడు, నిజమైన దేవుడు మీరే ప్రభా. అందుకోసమే ప్రభా ఈ పాప లోకమునకు వెలుగై మీరు మా కొరకు ఉదయించిన దేవుడు తండ్రి. ప్రభా, ఈ రోజుల్లో ఎందరైతే రాకపోకలున్నారో మీ మహాతోడు కృపను దయచే తండ్రి. ఏ యొక్క కుటుంబాల్లో ఏ కొరతతో తండ్రి కన్నీరు విడిచుచున్నారో ప్రభా, ప్రతిదీ నీవు చూచుచున్నవాడవు తండ్రి. నీపై ఆధారపడిన వారిని ఎన్నడూ నీవు చేయి విడిచే దేవుడు కాదు తండ్రి. ఎందరైతే అప్పుల బాధల్లో ఉండి ప్రభా ఇంకా నా బ్రతుకు మారదా అని చింతిస్తున్నారో ప్రభా, అవమానాల మధ్య ఉంటున్నారు, వేదన చెందుచున్నారు, వారిని ఆదరించి నడిపిస్తారని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.